హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా? సో ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. సమ్మర్ స్పెషల్గా ఈజీగా ఎక్కువ టైం లేకుండా వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఈ వడియాల కన్నా. ఒకసారి ట్రై చేయండి. బియ్యం వచ్చేసి 1/4 కప్పు, సబ్బియ్యం వచ్చేసి 3/4 కప్పు, సో గోధుమ రవ్వ వచ్చేసి 1 కప్పు తీసుకోవాలా. అలాగే రెడ్ చిల్లీ వచ్చేసి ఒక 5, గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 5 తీసుకోవాలా. చిన్న వెల్లుల్లి వచ్చేసి పొట్టు తీసేసుకొని 2 తీసుకోవాలి. నేనైతే పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ చిన్న సైజ్ అయితే కనుక ఒక 5 అయితే తీసుకోండి. సో ఇవి ఏంటను కచ్చపచ్చగా మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలా. సో ఇప్పుడు మనము ఈ బియ్యము అలాగే సబ్బియ్యము రవ్వ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే సబ్బియ్యం అయితే మనం ఒకసారి రప్పుగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ ఏం అవసరం లేదండి. సో నానేయకుండా మనం ఈజీగా మనము ఈ వడియాలు అనేది చేసుకోవచ్చునండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము సబ్బియ్యం మిక్సీ పట్టినాక తర్వాత రవ్వ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలా. అలాగే మనం బియ్యం కూడా వేసేసుకోవాలండి. సో బియ్యము తర్వాత మనం ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలా. సో 1 కప్పు మనం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ మనం సబ్బియ్యం మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా రప్పుగా. తర్వాత బియ్యము అలాగే రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత మనము 1 కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలా. మళ్ళీ సెకండ్ టైము 1 కప్పు నీళ్ళు వేసుకొని ఈ మాదిరి మెత్తగా అనేది రుబ్బుకోవాలా. సో మనకు సబ్బియ్యం వచ్చేసి ఆడాడ ఉంటాయండి. సో అలా ఉండాలా. అప్పుడు మనకు వడియాలు అనేది మంచి టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం రప్పుగా. సో దానికి మనము వడియాలు చేసుకోవడానికి నీళ్ళు వచ్చేసి వేడి చేసుకోవాలండి. సో నీళ్ళు వచ్చేసి మనము 2 కప్పులు మిక్సీ పట్టేటప్పుడు వేసినాము. తర్వాత ఒక 6 కప్పులు వచ్చేసి మనం నీళ్ళు అనేది వేడి చేసుకోవాలా. టోటల్ మనకు 8 కప్పులు. ఇక్కడ వెల్లుల్లి అలాగే గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ వచ్చేసి ఈ మాదిరిగా కచ్చబచ్చగా దంచుకొని నీళ్ళు బాగా మరిగేటప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలా రుచికి తగ్గట్టు. మనము మిక్సీ పట్టినాం కదా అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసిన వెంటనే మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మనకు వడియాలు అనేది బాగా రావాలంటే ఇది వచ్చేసి బాగా ఉడకాలండి. సో బాగా ఉడికినాక కొంచెం ఈ మాదిరి గట్టిగా అనేది అవుతుంది. సో అడుగు అంటకుండా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో బాగా ఉడికినాక అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారినాక అప్పుడు వడియాలు అనేది వేసుకోవాలా. సో మీరు ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చునండి. నేనైతే జీలకర్ర అనేది వేయలేదు ఈ వడియాలకైతే. సో ఈ మాదిరిగా మనము బాగా కొద్దిగా చల్లారినాక ఈ మాదిరిగా అయితే ఉండాలా. సో ఏదన్నా ఒక క్లాత్ అంటే తెల్లటి పంచి కానీ లేదంటే మామూలు సారీ ఉన్నా కూడా పర్లేదు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి మనము. సో గెంటితో మనం ఈ మాదిరిగా వేసేసుకోవాలండి. మనము స్ప్రెడ్డింగ్ అనేది ఏం చేయకూడదు. సో మనం గెంటితో అలాగ వదిలేసినామంటే కొంచెం మనకు అదే స్ప్రెడ్డింగ్ అనేది అయిపోతుంది. మనకు చిన్న సైజు వడియాలు అనేది అయిపోతాయి. ఎండిన అంటే మనకు సైజ్ అనేది బాగానే వచ్చింది. సో అంత గట్టిగా ఉండకూడదు, అంత పతలాగా ఉండకూడదు. మనం గెంటితో వేసేటప్పుడు ఈ మాదిరిగా అయితే ఉండాలా. సో మొత్తం కూడా మనము ఈ సైజులో వేసుకున్నామంటే చాలా బాగుంటాయి. సో పంచి పైన వేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా చీర పైన వేసుకోవచ్చునండి. సో మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, చీర పైన వేస్తే మనకు ఆ వడియాలు అనేది వచ్చాయని. సో చీర పైన వేసినా లేదా పంచి పైన వేసినా ఈజీగా వచ్చేస్తాయండి. అస్సలు అంటుకోవు. బాగా ఎండినాక ఎలా తీయాలనేది కూడా చెప్తాను. సో మొత్తం కూడా ఈ వడియాలు అనేది వేసేసుకోవాలి ఈ మాదిరిగా. సో ఒక్కరే ఉంటే కొంచెం లేట్ అవుతుంది, ఇద్దరు ఉన్నారంటే ఫాస్ట్గా వేసేసుకోవచ్చునండి. సో నేను ఈ మాదిరిగా ఈ సైజులో అయితే వేసేసినాను మొత్తం కూడా. సో అన్నీ కూడా వేసేసినాను. సో మనకు ఈ ఆరళ్ళంటే ఎండలైనా పెట్టుకోవచ్చు, లేదంటే నీడనే ఉన్న ఆరిపోతాయండి. ఎండ అయితే విపరీతంగా ఉంది. సో అందుకని నేనైతే ఎండలో అయితే పెట్టలేదు, నీడనే పెట్టేసినాను. బాగా ఆరిపోయినాయండి. సో ఈ మరుసటి రోజుకైతే పూర్తిగా ఈ మాదిరిగా అయితే బాగా ఫుల్ డ్రై అయిపోయినాయి చూడండి. సో మనకి ఈ మాదిరిగా ఎండిపోయినాయంటే సో చీరకు అనేది ఈ మాదిరిగా అతుక్కొని ఉంటాయి. సో మనం ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఈ మాదిరిగా వేసేసుకున్నాక తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది చల్లుకోవాలా. సో నీళ్ళన్నీ కూడా చల్లేసినాక ఒక్క 2 మినిట్స్ అనేది అలాగే వదిలేసినామంటే బాగా నానుతుందండి. సో నాన్నప్పుడు మనము ఈ వడియాలు అనేది తీయడానికైతే ఈజీగా ఉంటుంది. సో మామూలు సారీలో కానీ లేదంటే
పంచిలో కానీ ఈ మాదిరి మనం వడియాలు వేసుకొని నీళ్ళు చల్లుకునేమంటే ఈజీగా వచ్చేస్తుంది, కష్టమేమనిపించదు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనం నీళ్ళు చల్లేసినాక ఒక 2 మినిట్స్ అనేది అలాగే వదిలేసి తర్వాత మనకు బాగా నానిపోతాయి. అప్పుడైతే వడియాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అస్సలు అతుక్కోండి. ఇక్కడైతే తీస్తా ఉన్నాను చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కడ తునక్కుండా ఎంత బాగా కరెక్ట్గా అయితే వచ్చేస్తాయో. సో మొత్తం కూడా మనం ఇదే మాదిరిగా తీసుకోవాలండి. నీళ్ళు చల్లుకుంటా వడియాలు అనేది మొత్తం తీసేసుకోవాలా. ఎక్కడే కానీ తునగలేదు చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుంది కదా వీడియోలు అయితే కానీ ఎంత బాగా వచ్చాయో. సో ఈ మాదిరిగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈజీగా మనం వడియాలు అనేది చేసుకోవచ్చు. సో మొత్తం కూడా మనం షేర్లో నుంచి సపరేట్ చేసేసినాము. సో ఏంటంటే సపరేట్ చేసేసినాక మళ్ళీ ఒక రోజు అంతా కూడా ఎండాలండి. సో ఒక రోజు అంతా మనకి ఎండినాయంటే బాగా పూర్తిగా ఎండిపోతాయి. మనం నీళ్ళు చల్లినాం కాబట్టి కొంచెం నెమ్ముగా ఉంటాయి. సో అందుకని ఒక రోజు అంతా మనం ఎండలో ఎండబెట్టుకుంటే కరెక్ట్గా మనకు వడియాలు అనేది ఎండిపోతాయి. సో ఇప్పుడైతే మరుసటి రోజు చూడండి పూర్తిగా ఎండిపోయినాయండి. సో ఈ మాదిరిగా మనకి ఎండిపోవాలా. సో మనం పట్టుకుంటే సౌండ్ అనేది వచ్చాయండి. సో అప్పుడు మనకు వడియాలు అనేది కరెక్ట్గా అయిపోతాయి. ఎక్కువ కూడా చేసుకోవచ్చునండి, 1 ఇయర్కి సరిపడా మనము ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అస్సలు పాడవు, కానీ టేస్ట్ మాత్రం అస్సలు తగ్గవండి, అంత బాగుంటాయి. ఇక్కడ చూడండి ఆయిల్ వచ్చేసి మనం బాగా మరిగినాక అప్పుడు వడియాలు అనేది వేసుకోవాలా. సో మనము ఈ మాదిరిగా వడియాలు అనేది మొత్తం కూడా నూనెలో తేలేసుకున్నామంటే మనకు వడియాలు అనేది రెడీ అయిపోతాయి. సో మనము ఈ వడియాలు వచ్చేసి పప్పులేక కానీ లేదా మామూలు పచ్చళ్ళేకి కానీ రసంలేక కానీ ఇది మనం ఏ కూర చేసినా సైడ్ నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మనకు తాలింపు ఉండాలేమో అవసరం లేదు, అంత బాగుంటాయి. సో ఇందులో అయితే చిన్న వెల్లుల్లి వేసినాం కాబట్టి వడ టేస్ట్ వచ్చాయండి. సో మనము నంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతాయో వడియాలు అయితే కనుక. సో పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి టేస్ట్ అయితే కనుక. సో తప్పకుండా ట్రై చేయండి. రవ్వతో వడియాలు రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఈ వడియాలు అయితే కనుక. సో మా పిల్లలు అయితే కనుక ఇక్కడ పప్పులేక అయితే నంచుకొని తింటా ఉన్నారు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి రవ్వతో వడియాలు, ఓకేనా? ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాం.